హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే తిరుపతి అయితే వచ్చేసామండి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది స్టేషన్లో అండ్ స్టేషన్ బయట అనమాట. బస్ దగ్గరికి వెళ్ళి దాకా కూడా చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది. చూస్తున్నారు కదా అసలు జనాలు ఎంతగా ఉన్నారో. ఎప్పుడు తిరుపతి ఇలానే ఉంటుందంటండి. అసలు ఆ దేవుణ్ణి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. అంత పవర్ ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామికి. ఇంకా మేము కూడా వచ్చిన రోజు కూడా చాలా రష్ ఉంది. సో మాకు స్టేషన్ నుంచి బయటికి రావడానికి మాకు 40 minutes పట్టిందనమాట. ఇంకా రాగానే మనకి పైన తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో మేము బస్సే ఎక్కామన్నమాట. సో చాలా డేస్ అయిపోయింది ఆర్టీసీ బస్ ఎక్కి. ఈరోజు అయితే ఇంకా బస్సులో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనం బస్ కాదు అనుకుంటే మనకి సపరేట్గా వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ వెహికల్స్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా అసలు ఎంత చలిగా ఉందంటే ఒక్కసారి తిరుపతిలో అడుగు పెట్టగానే నాకు ఆ చలికాలం అనేది గుర్తొచ్చేసింది. ఎందుకంటే నేను గుల్వాడలో ఉన్నప్పుడు వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు అంత చలి అనేది అనిపించలేదు. చాలా ఎండగా ఉండేదన్నమాట. బట్ వన్స్ తిరుపతిలో అడుగు పెట్టగానే అసలు చలికి వణికిపోయామనుకోండి. అసలుకి పిల్లలకి కూడా స్వెటర్స్ అవన్నీ మేము ముందే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా నేనైతే మా పాపకైతే మొత్తం కప్పేసాను ఇలాగా. తను ఫుల్ నిద్ర అయితే పోతుంది. ఇంక ఇక్కడ మేమైతే టికెట్స్ ఎక్కే ముందే తీసుకున్నామండి. అది కూడా మేము అప్ అండ్ డౌన్కి అయితే తీసుకున్నాము. కొండ మీద వెళ్ళడానికి అండ్ కొండ మీద నుంచి దిగడానికి కూడా ఒకటేసారి అయితే టికెట్స్ తీసుకున్నాము. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే ఇలా మధ్యలో ఒక దగ్గర అయితే ఆపుతారు. అక్కడ టికెట్స్ తీసుకోమని అయితే చెప్తారు. ఇంకా అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మాకు మెట్ల దారి అయితే కనిపించింది అనమాట. ఈ ట్రిప్ కన్నా ముందు నేనైతే తిరుపతి వచ్చానండి. అప్పుడు నేను స్టెప్స్ మీద నుంచి అయితే వెళ్ళాను. అలిపిరి స్టెప్స్ నుంచి అయితే వెళ్ళాను అనమాట. నాకు అందుకే ఇదంతా బాగా గుర్తుంది. అండ్ ఆ కొండలు చూస్తున్నారా, చూడడానికి ఎంత కనువిందుగా ఉన్నాయో. అలా చూసుకుంటూ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొండ ఎక్కుతామనే ముందు అయితే మనకి ఒక చెకింగ్ పాయింట్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి బస్సులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లగేజ్తో అయితే దిగిపోయి చెక్కింగ్ చేయించుకొని మళ్ళీ సేమ్ బస్ అయితే ఎక్కాలన్నమాట. సో మనతో పాటు బస్ కూడా చెక్కింగ్ అయిపోతుంది. సో కొండ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ ఏమైనా స్మోకింగ్ అలాంటివన్నీ మనకి పైన నాట్ అలౌడ్ కాబట్టి ఎవరైనా తెచ్చుకుంటే అవన్నీ ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో దానికోసం అయితే ఇక్కడ మొత్తం చెక్కింగ్ అయితే జరుగుతుంది. సో చెక్కింగ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఫ్రంట్లో అలా నిల్చుంటే మన బస్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బస్ ఎక్కామో అది చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బస్ ఎక్కేయడమే అనమాట. సో ఇంకా మా చెక్కింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో చాలా హ్యాపీగా అనిపించింది కొండ ఎక్కుతుంటే. ఆ కొండ టర్న్స్ ఉంటాయి కదా, ఆ టర్న్స్లో భలే అనిపించింది అనమాట. ఇంకా అలా అయితే మా జర్నీ అయితే సాగించామండి కొండ మీద వరకు. ఇంకా ఫైనల్గా అయితే కొండ మీదకి వచ్చేసామండి. సో బస్ అయితే బస్ స్టాండ్లో ఆగిందనమాట. ఇంకా బస్ స్టాండ్లో దిగిన తర్వాత మాకు అకామిడేషన్ అయితే అవ్వలేదు. ఇంకా ఫస్ట్ అకామిడేషన్ కావాలి కాబట్టి మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక సో తిరుపతిలో మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకి రూమ్స్ ఇస్తారు. ఒకవేళ మనకి ఆన్లైన్లో బుకింగ్ అవ్వకపోతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అవైలబిలిటీని బట్టి మనకి రూమ్స్ అలొకేట్ చేస్తూ ఉంటారనమాట. సో మా ఫ్యామిలీ అంతా అయితే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ముందు అయితే కూర్చొని ఉన్నాము. ఒక 3 members అయితే రూమ్స్ కోసం వెళ్ళారు. మేము 12 members కాబట్టి సో మాకు 3 rooms కావాలనుకుంటున్నాము. అందుకే 3 members అయితే వెళ్ళారు. సో ఎవరికైతే రూమ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్లో టోకెన్ అనేది ఇస్తారు. టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్ మీద పర్టికులర్ టైం లోపు మీకు రూమ్ అలాట్మెంట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇస్తారనమాట. వన్స్ మనకి టోకెన్ వచ్చిన తర్వాత మనకి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటున్నాయండి. అంటే ఏ టోకెన్ నెంబర్ నడుస్తుంది అని చెప్పేసి. సో అలా కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు మనది ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. ఇంకా మాకైతే 3 members టోకెన్ అయితే ఇచ్చారు. సో మేము ఏం చేసామంటే మాకైతే ఆఫ్టర్నూన్ 1-2 అవుతుందని అయితే చెప్పారు. సో మేము ఇక్కడ 7 o'clock అయితే వచ్చి ఇక్కడ ఉన్నామన్నమాట. అంటే ఆ లోపు టైం వేస్ట్ చేయకుండా ఇంకా రాగానే పాపకి తలనీలాలు ఇచ్చేసి ఇంకా ఎవరెవరైతే మా ఫ్యామిలీలో తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరం కూడా ఇచ్చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ
కళ్యాణ కట్ట అంటారు కదా, అక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడ చూసారు కదా, అందరం అయితే హెయిర్ అయితే రిమూవ్ చేసేసి, అంటే మనకు అక్కడ ఏ క్లిప్స్ అవన్నీ ఏం పెట్టుకోకూడదు అనమాట. సో జస్ట్ ఇలా ముడి వేసుకొని అయితే ఉండాలి. ఇంకా ఫస్ట్ మేమైతే ఇటు వచ్చేసామండి, పాపకి తలనీలాలు ఇద్దామని చెప్పేసి. సో చూడాలి మా పాప ఎలా కోఆపరేట్ చేస్తుందో అని చెప్పేసి అయితే అనుకున్నాను ఈ పర్టికులర్ టైంకి. బట్ చాలా ఏడ్చేసిందండి. అని నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది అనమాట పాప పుట్టెంట్రుకలు ఇస్తున్నప్పుడు. సో ఇక్కడ చూసారు కదా కళ్యాణ కట్ట. సో మాకు ఇక్కడ 1 అయితే ఇచ్చారనమాట. సో కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయన్నమాట, రూమ్స్ 1, 2, 3 అని. మాకైతే కళ్యాణ కట్ట 1లో అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే వచ్చేసాము. పాప తలనీలాలు కూడా చక్కగా తను ఏడవకుండా ఇవ్వాలని అయితే అనుకున్నాను. బట్ తను చాలా ఏడ్చేసిందండి. సో ఫస్ట్ వాళ్ళ మేనమామ అయితే కూర్చొని తను 5 కత్తెల్లో చాలా 3 కత్తెల్లో కట్ చేపించారనమాట. ఇంకా చూసారు కదా ఎలా కూర్చుందో. దానికి ఇస్తే నా గుండెలో దగ్గరగానే కొట్టుకుంటాను. అందుకే చిత్తల్లి మా అమ్మ చుక్కు 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 ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఆగు నాని. ఇంకా తనకు అర్థమైపోయిందండి ఏదో చేసేస్తున్నారని చెప్పేసి. సో చాలా ప్రయత్నించాము మేము తనని కామ్ చేయడానికి, బట్ అస్సలు కామ్ అవ్వలేదు. బట్ ఇంకా తను ఏడ్చినా పర్లేదు అన్నట్టయితే చెప్పేసి ఇంకా తలనీలాలు అయితే ఆయన అక్కడ తలనీలాలు చేస్తారు కదా, సో వాళ్ళైతే మీరు ఊపొద్దు నేను చేస్తానని చెప్పేసి అన్నారు. సో ఇంకా మేము కూడా తనని స్టిఫ్గా పట్టుకొని అయితే చేపించేసాము. apa kau ada tadi apa penjuru ada ఇదెవరు కాశ్మీ. ఫైనల్లీ మా పాప తలనీలాలు అయితే అయిపోయాయండి. సో చాలా ఏడ్చింది, బట్ చక్కగా అయిపోయిందనమాట. తర్వాత మేము మా తమ్ముడు కట్ చేసినవి ఉంటాయి కదా, సో అవి అయితే ఉండిలో ఏమన్నారు. ఇంకా ఉండిలో వేసి వచ్చి మేము కూడా 5 కత్తర్లు అయితే ఇచ్చేసి వచ్చేసాము. పాపకి ఇక్కడ తలనీలాలు మేము చేపిస్తున్న తర్వాత అటు సైడు ఇంకొక సైడ్ అయితే మా అక్క వాళ్ళ, మా డాడీ, మా మామయ్య వీళ్ళందరూ వెళ్ళి అయితే తలనీలాలు ఇచ్చేసి వచ్చారు, ఎవరెవరు ఇవ్వాలనుకున్నారో వాళ్ళంతా. ఇంకా తర్వాత అయితే మాకు ఇంకా రూమ్ అయితే ఎలోకేట్ అవ్వలేదని చెప్పాను కదండి. సో ఆ లోపు మాకు దర్శనం టైం కూడా అయిపోతుందని చెప్పేసి మేము ఇక్కడ లాకర్స్ దగ్గరికి అయితే వచ్చి అందరం అయితే స్నానాలు చేసేసి రెడీ అయిపోయి అయితే ఉన్నాము. సో వన్స్ రూమ్స్ వచ్చిన తర్వాత రూమ్స్లో లగేజ్ పెట్టేసి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా ఆలోపు అయితే ఇక్కడ అందరం స్నానాలు చేసేసి రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇంకా మా డాడీ కొంచెం సేపు అయితే అలా ఒరిగారు. ఇంకా ఇక్కడైతే మాకు టోకెన్స్ అయితే వచ్చేసాయండి, రూమ్ టోకెన్స్. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా వాళ్ళు 3 మెంబర్స్ వెళ్ళారు, బట్ 3 మెంబర్స్కి కూడా 3 డిఫరెంట్ లొకేషన్స్లో వచ్చాయన్నమాట. ఇక్కడ సత్రాలు ఉంటాయండి. సో సత్రాలు ఎక్కడైతే మనకు ఖాళీ అవుతూ ఉంటాయో అక్కడ మనకి వేరే వాళ్ళని అలొకేట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా మా వాళ్ళ ముగ్గురికి కూడా 3 లొకేషన్స్లో వచ్చాయన్నమాట. సో అది మాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే మేము ఫ్యామిలీ కలిసి వచ్చాం కదా. సో ఒకటే దగ్గర రాకుండా 3 డిఫరెంట్ లొకేషన్స్, అది కూడా చాలా లాంగ్గా వచ్చాయన్నమాట. సో ఫైనల్గా ఫస్ట్ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ నియర్ బై ఏదైతే సత్రం ఉందో ఆ సత్రంలోకి వెళ్ళి మా లగేజీ అంతా పెట్టి మిగతా 2 రూమ్స్ కూడా చెక్ ఇన్ అయిపోయి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకేంటంటే మనకి రూమ్ అనేది 24 అవర్స్ మాత్రమే ఇస్తారనమాట. సో ఇప్పుడు పర్టికులర్ టైంకి ఏ టైంకి అయితే చెక్ ఇన్ అవుతున్నాము, సో నెక్స్ట్ డే మార్నింగ్ అదే టైంకి చెక్అవుట్ అయిపోవాలన్నమాట. సో ఇలా మనకి 24 అవర్స్ మాత్రమే వాళ్ళు మనకి రూమ్ అయితే ఇస్తారనమాట.
ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. ఎందుకంటే రూమ్స్లో మొబైల్స్ అన్నీ కూడా పెట్టేసి వెళ్ళిపోతున్నాము. మేము దర్శనానికి వెళ్ళే ముందు ఏ ఎలక్ట్రికల్ ఐటమ్ కూడా మాతో క్యారీ చేయలేదన్నమాట. సో మనకి ఎలా కూడా లేదు కాబట్టి ఫోన్స్ కూడా మొత్తం అన్ని రూమ్లో పెట్టేసి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా మా దర్శనం ఎలా జరిగింది అండ్ తర్వాత మేము ఏం చేసామనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.